పుల్లాడి జాడిపాలెం గ్రామం లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా అండి. మేము గది సీజన్ రబీ ఖరీఫ్ కాలంలో పత్తి విత్తనాలు తీసుకొచ్చామండి. ఇదే బయస్ సీడ్ 6001. ఈ సీడు బాగా విత్తన శాతం బాగా పుడుతుంది, వేపుగా పెరుగుతుంది, మొక్క శాతం బాగా పుట్టి కాయలు కూడా 100 కాయల నుండి 120 కాయల వరకు కాస్తాయి. తర్వాత వచ్చేది ఇది రసం పీల్చే పురుగులను తట్టుకోగలుగుతుంది, వ్యాధులను బాగా నివారించగలుగుతుంది. ఇది ఎటువంటి వ్యాధినైనా తట్టుకోగలిగే కెపాసిటీ దీనికి ఉంది. వేపుగా పెరగడం వల్ల కాయ శాతం బాగా ఉంటుంది. ఈ కాయకి 5 ఈ కాయ 5 చీలికలు ఉంటాయి. 5 చీలికలో 6 గింజలు ఉంటాయి. మొత్తం కాయలో 46 గింజలు ఉంటాయి. దీని బరువు వచ్చేసరికి 6 గ్రాముల నుండి 7 గ్రాముల బరువు ఉంటుంది. అధిక బరువు ఉండడం వల్ల ఇది బాగా దిగుబడి వస్తుంది. ఎకరానికి వచ్చి మామూలుగా అయితే 20 క్వింటాల వరకు వస్తుంది. మాది తిరుపతిపాలెం గ్రామం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. బయోసీడ్ పత్తి విత్తనాలు మేము 6001 ఈ సంవత్సరం మొదటిసారిగా వేయవలసిందిగా మేము అనుకున్నాం, వేసాము. ఈ సంవత్సరము జాగ్రత్తగా వ్యాధిని తట్టుకుని ఇది 5 పాయలు పత్తి విత్తనాలు 5 పాయలుగా మారి దీన్ని దిగుబడి 45 గింజలు. ఇది పత్తి కాయలు చాలా పెద్దవిగా ఉండవలసిందిగా ఉన్నాయి. దీన్ని మేము ఒకసారి అతను గారు చెప్పారు, మేము వేసామండి. దీనివల్ల మాకు బాగా దిగుబడి వచ్చినట్టుగా 45 గింజలు వస్తాయి. పత్తి కూడా బాగా బరువు వస్తుంది. దీనివల్ల దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ రకాన్ని వేసుకోవడానికి అనుకూలము. అయితే ఈ పాయింట్లు గట్టి